అందరికీ నమస్కారం. నెల్లూరు నగరం మైబాడ్ రోడ్డు ప్రశాంతి నగర్ వద్ద ఉంది ఈ గోల్డ్ జిమ్. అత్యంత ఆధునిక సాధనాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ ట్రైనర్స్ ఇంటెన్సివ్గా అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ శారీరక వ్యాయామాలతో పాటు మంచి ఆరోగ్యానికి అవసరమైన సూచన సలహాలు కూడా అందివ్వడం జరుగుతుంది. లేడీస్కి జెంట్స్కి విడివిడిగా టైమింగ్స్, విడివిడిగా ట్రైనర్స్ ఇక్కడ ఉండడం ఈ గోల్డ్ జిమ్ ప్రత్యేకత. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడ వ్యాయామాలు ఇక్కడ మనకి చేపిస్తారు. ఇక్కడ ఈ గోల్డ్ జిమ్ యొక్క స్పెషాలిటీస్ ఇక్కడ ట్రైనర్స్ మనకి సవివరంగా వివరిస్తున్నారు. ఈ జిమ్ ప్రత్యేకతలను వారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ మెయిన్ గా ఫోకస్ చేసేది ఇంప్లైన్ చేసిన మధ్యలో ఈ ఫోకస్ ఆన్ ఇంప్లైన్ చేసిన మిషన్లోనే మల్టిపుల్ ప్రెస్ మూమెంట్ అన్ని చేయొచ్చు. ఎందుకంటే ఇది వేరే మల్టీ ప్రెస్ మిషన్. దీంట్లో ప్రెస్సింగ్ మూమెంట్స్ అన్నీ వస్తాయి. ఒకటి చెస్ట్ చేసాము, ఇప్పుడు షోల్డర్ని మార్చుకోండి. షోల్డర్ ఫోకస్ అవుతుంది. దీనివల్ల మెయిన్ గ్రోత్ ఏంటంటే ఈ షోల్డర్ పార్ట్ లో ఫ్రంట్ డెల్టా బాగా ఎక్కువ మెయిన్ ఫోకస్ చేయాల్సిందంటే ఎసెంట్రిక్ కాసెంట్రిక్ అని మెయిన్ ఫోకస్ ఉంది. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ మజిల్ కలెక్షన్ అనేది దాని మీద పెట్టి అమలు చేయాలి. ఓకే, వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ ఫోకస్ చేసేది ఏంటంటే మొత్తం ఓవరాల్ చెస్ట్ ఫోకస్ చేస్తున్నాం. ఈ వర్కౌట్ మెయిన్ గా ఓవరాల్ చెస్ట్ డెవలప్మెంట్ కూడా టెంపో మెయింటైన్ చేస్తున్నాం. స్లో స్టెట్మెంట్ చేసుకుంటే మనకి బాగా ఓకే. Back of the part ఫోకస్ ఏంటంటే ట్రాప్స్ అండ్ అప్పర్ బ్యాక్ ఫోకస్ చేస్తుంది. ఇక్కడ రియల్ అనేది వజన్ ఉంటుంది, దాన్ని బాగా ఎలివేట్ చేస్తుంది. ఇది కూడా స్లో ఉంటుంది. దీని మాత్రం చేసేటప్పుడు పాజిటివ్గా ఎలా పడతాను మైండ్ మజిల్ ఫోకస్ ఫ్లాట్ పుల్ ఆఫ్. ఇది బ్యాక్ బాగా ఎంగేజ్ చేస్తుంది. బ్యాక్ ఒక 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. లోవర్ బ్యాక్, మిడ్ బ్యాక్, అప్పర్ బ్యాక్. బ్యాక్ అనేది మేజర్ పార్ట్. దాన్ని ఫుల్ ఎలిమెంట్స్ గా ఎంగేజ్ చేస్తే ఇది మళ్ళీ టాప్ ఆఫ్ ది వర్కౌట్. కానీ కంఫర్ట్ గా ఒక ఫామ్ లో మాత్రం చేయాలి. ఫామ్ లో చేస్తేనే ఇది కరెక్ట్ గా పడుతుంది. అది ఎలా అంటే చేస్తున్నాం. గ్లాస్ అనేది ఈ మధ్యలో మీద ఫోకస్ గా పడుతుంది. స్టడీ ఇది సీటెడ్ కేబుల్ రోప్. ఈ సీటెడ్ కేబుల్ రోప్ మిడ్ బ్యాక్ అనేది ఎంగేజ్ చేయడానికి ఇది బాగా ఇప్పుడు ఆర్డర్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ బార్ ని పట్టుకునేటప్పుడు ఈ ఫింగర్ ని అందరు ఇలా పట్టుకొని ఫుల్ స్ట్రెంత్ ఆర్మ్స్ మీద లాగుతుంది. కానీ మీకు 4 ఆర్మ్ కూడా ఎంగేజ్ అవ్వాలంటే ఈ ఫింగర్ ని బ్యాక్ సైడ్ చెస్ట్
డిస్టర్బ్ చేసి నేను స్లో వదిలేటప్పుడు కొంచెం స్లోగా వదులుతాను. ఏ వర్క్ చేస్తాను మైండ్కి ఆ మజిల్ పడుతుంది ఫీల్ అవుతుంది. అలా అయితే మనకి వర్కౌట్ 100% చేసినట్టు. మిషన్ పేరు స్టాండింగ్ లెగ్. ఇవి లెగ్స్ లో 3 మేజర్ పార్ట్స్ ఇంక్లూడ్ అవుతుంది. ఒకటి స్క్వాట్స్, రెండోది హ్యామ్ స్ట్రింగ్స్. మనం చేసే వర్కౌట్ ఇదే స్టాండింగ్ లెగ్. మెయిన్ గా ఫోకస్ చేసే మజిల్ ఏంటంటే హ్యామ్ స్ట్రింగ్ మజిల్. పార్ట్ హ్యామ్ స్ట్రింగ్ కూడా స్లో అండ్ స్టడీగా చేస్తాం. మన లెగ్ బ్యాక్ సైడ్ హ్యామ్ స్ట్రింగ్ మజిల్ బాగా లెగ్ సేమ్ రూట్స్ ఇది కూడా డెవలప్ యూస్ఫుల్ బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈచ్ లెగ్ని సపరేట్ గా ట్రైన్ చేయొచ్చు. మెయిన్ ఒకేసారి డిఫరెంట్ ఎంటర్టైన్ చేయొచ్చు డిఫరెంట్ మజిల్స్. బెనిఫిట్ ఏంటంటే కొంతమందికి మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఒక లెగ్ బాగా లావుగా, ఒక లెగ్ సన్నగా ఉంటుంది. సో అలా లేకుండా ఈచ్ లెగ్ సేమ్ లోడ్ ఆఫ్ వెయిట్ పడడానికి ఆల్టర్నేటివ్ లెగ్ ఎక్స్టెన్షన్ అంటే ఈ మిషన్ ఏంటంటే మెయిన్ స్క్వాట్స్ అనే మజిల్ ని టార్గెట్ చేస్తుంది. ఈ మిషన్ బెనిఫిట్ ఏంటంటే సేమ్ మజిల్ ఇంబ్యాలెన్స్ పడుతుంది. లేదంటే ఒక లెగ్ స్ట్రెంత్ ఎక్కువ, ఇంకో లెగ్ స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పుడు మనం ఈ టైం గొప్ప స్క్వాట్ మోస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా కూడా మోస్ట్లీ అంటే మనకి సపరేట్ గా ఫోకస్ సపరేట్ ఇండివిజువల్ గా ఫోకస్ చేయడానికి మేము ఇది తెప్పించాం. మోస్ట్లీ ఇవి అన్ని జిమ్లలో ఉంటుంది. స్మిత్ మిషన్ మీద మల్టిపుల్ వేరియస్ వర్కౌట్స్ బెటర్ స్టెబిలిటీ, బెటర్ మజిల్ మీద ఫోకస్ కరెక్ట్గా ఉంటుంది. ఇది కాంపౌండ్ చేయదు కానీ బెటర్ రిజల్ట్స్ వస్తుంది. చేసేటప్పుడు కొంతమందికి డెప్త్ అనేది రావచ్చు, రేంజ్ ఆఫ్ తగ్గుతుంది. సో మీ రేంజ్ ఆఫ్ మోషన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా చేసిన మీకు రిజల్ట్స్ వస్తుంది. మీరు ఏం చేయాల్సిన ఈ మిషన్ పేరు, ఈ వర్కౌట్ పేరు ఏంటంటే బ్యాక్ ఎక్స్టెన్షన్ ఆర్ హైపర్ ఎక్స్టెన్షన్ అంటాం. ఇది ఫోకస్ మజిల్ ఏంటంటే లోవర్ బ్యాక్ చాలా ఇంపార్టెంట్. బాడీ బెటర్ స్ట్రెంగ్త్ బాడీ మొత్తం లోవర్ బ్యాక్ బాగా ఇంపార్టెంట్. ఈ మిషన్ లో ఈ వర్కౌట్ చేస్తే బాగా ఎంగేజ్ అవుతుంది. అది మీరు కాంపౌండ్ మూమెంట్ చూసుకోవాలంటే డెడ్లిఫ్ట్ కూడా చేయొచ్చు. బిగినర్స్ కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే లోవర్ బ్యాక్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు డైరెక్ట్ డెడ్లిఫ్ట్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఇంకో వేరియేషన్ అదేంటంటే సేమ్ కొంచెం కోర్ని బ్యాక్ సైడ్ పెట్టి కొంచెం నీట్ని రైస్ అండ్ రూట్స్ అనేది మొదలు లెగ్ ప్రెస్ మిషన్ ఏ జిమ్ లో అయినా కామన్ కాంపిటీషన్. ఇంకా మేము ఫోకస్ చేయాల్సిన పొజిషన్ బట్టి డిఫరెన్స్. ఒక పొజిషన్ బట్టి ఒక మజిల్ ఇప్పుడు స్క్వాట్స్. దీంట్లో మెయిన్ అందరిగా చేసే మిస్టేక్ ఏంటంటే ఇందులో కోర్ ఇన్వాల్వ్ చేయాలి. చాలా మంది చేయరు కోర్ ఇన్వాల్వ్ అంటే ఇక్కడ
పర్ఫామ్ చేసేటప్పుడు బ్రీతింగ్ తీసుకొని ఇక్కడ కోర్ అనేది టైట్ చేయండి. కోర్ టైట్ హెడ్ అనేది ముందు పెట్టి కొంచెం టైట్ చేసినప్పుడు ఇలా మీ లోవర్ బ్యాక్ అనేది సపోర్ట్ ఉంది. కోర్ అనేది అక్కడ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రెషర్ వల్ల స్టెబిలిటీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మీ యొక్క రేంజ్ అనేది ఎవరి ఇండివిజువల్ బట్టి డిపెండెన్స్ ఉంది. ఈ అబ్బాయి రేంజ్ బాగుంటుంది, కొంతమంది దట్స్ ఫైన్, అందరికి నార్మల్ విషయం. ఇంకోటి మీ మేజర్ మిస్టేక్ ఏంటంటే అందరం చూసి డెప్త్ వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ ఈ ఫుట్ లేపేస్తుంటారు. చూపిన ఈ ఫుట్ ఇలా లేపేస్తుంటారు, ఇది మేజర్ మిస్టేక్. ఈ ఫుట్ ఇలా లేపేస్తే లోవర్ బ్యాక్ డిస్క్ అనేది డిస్బల్డ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. పొజిషన్ మనం మార్చేపటికి పడే మసిల్స్ కూడా మారుతాం. దాన్ని మనం స్క్వాట్స్ చేసి ఇప్పుడు ఇలా పొజిషన్ హై ఫిట్ అంటాం. హై ఫిట్ పెట్టి చేస్తే ఇది హ్యామ్స్ట్రింగ్ అనే మొదలు ఫోకస్ అవుతుంది. ఈ హ్యామ్స్ట్రింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. అదే మనం పొజిషన్ పెట్టి మారుస్తుంది. హ్యామ్స్ట్రింగ్ అనే మొదలు ఫిట్నెస్ అనేది మనం ఎక్కడైనా చూడొచ్చు. ఆఫ్టర్ కరోనా అనేది ఫిట్నెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి షుగర్ అండ్ బీపీ చాలా మెనీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానికి మెయిన్ హాస్పిటల్కి దూరంగా ఉండాలంటే మీరు జిమ్కి దగ్గరగా ఉండాలి. జిమ్ అనే కాదు, ఏదో ఒక బాడీ యాక్టివిటీ మీద మనం ఫోకస్ చేయాలి. జిమ్ కోసం ఏంటంటే మల్టిపుల్ మెషిన్స్ అనేది ఒక దగ్గర ఉంటుంది. ఒక అందరిని చూసి ఆ జీల్ అనేది కలుగుతుంది, అందరం చేయాలి, వర్కౌట్ చేయాలి అని చెప్పి మనకి అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి జిమ్ ఏంటంటే మనకి అన్ని మిషన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని మనం బయట నుంచి తెప్పించిన మిషన్స్ బాగా హై క్వాలిటీగా ఉన్నాయి. ఇంకోటి అంటే ఇక్కడ అందరూ ట్రైనర్సే ఉన్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అఫోర్డబుల్ ప్రైజ్లోనే వెళ్ళి బాగా మీకు అందుబాటులో ఉంటుంది. సర్వీస్ బాగుంటుంది. అండ్ ఇది ఫుల్ మీరు సమ్మర్ అని భయపడాల్సిన అవసరం లేదు. ఫుల్ ఎయిర్ కండిషన్ విత్ 5 ACs వరకు మీకు ఎప్పుడైనా టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5:30 నుంచి 9:30 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు. ఓన్లీ మనకి లేడీస్ టైమింగ్స్ కూడా అవైలబుల్గా ఉంది. ఓన్లీ కొంతమంది లేడీస్ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ అబ్బాయిలు మనం చేసి అంత ఎవరు ఉండరు. కొంతమంది ఇన్సెక్యూరిటీగా మాకంటూ ఒక సపరేట్ స్పేస్ ఉంటే బాగుంటుంది కదా జిమ్లో అనే వాళ్ళకి మేము సపరేట్గా లేడీస్ టైమింగ్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అదేంటంటే మార్నింగ్ 9:30 నుంచి 10:30 AM వరకు ఓన్లీ లేడీస్ టైం. మనకి అరౌండ్ ఆ టైంలో 10 members ఇలా అందరితో మేము కలిసి చేయలేము, అందరితో మేము కంబైండ్ అవ్వలేము, అందరూ మాకు అలాగా ఇన్సెక్యూరిటీ ఉంది అనుకుంటే మీరు ఆ టైంలో వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ టైంలో కూడా ట్రైనర్ ఉంటారు, మీకు ఇష్టం మీకు నచ్చినట్టు చెప్తారు, నచ్చినట్టు చేపిస్తారు అని. మీకు ఏ మిస్టేక్ లేకుండా, ఏ ఇంజురీస్ లేకుండా చూసుకొని చెప్తారు.